తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని వివరించి తెలంగాణకు సాయం చేయాలని కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రధాని మోదీకి వరద నష్టంపై లేఖ రాశారు సీఎం రేవంత్. అమిత్ షాను కలిసిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలను సైతం కలవనున్నారు సీఎం. కేబినెట్ విస్తరణ, నామినేట్ పోస్టుల భర్తీ సహా ఇతర రాజకీయ అంశాలపై ఆయన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈవినింగ్ తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ బయలుదేరారు. అయితే రేపు అధిష్టాన పెద్దల్ని కలవబోతున్నారు. రేపు సోనియా గాంధీతో అపాయింట్మెంట్ ఉంది. ఇద్దరు కొత్త పీసీసీ బాధ్యతలోకి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సోనియా గాంధీతో సమావేశం కాబోతున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలు చర్చకు ఉండబోతున్నాయి. ఇక ఈ టూర్లో ప్రధానంగా క్యాబినెట్కు సంబంధించి క్యాబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం అన్నది ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. పార్టీ పరంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అయితే ప్రభుత్వ పరంగా వరద నష్టానికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి ప్రధానమంత్రికి లేఖ కూడా రాసిన పరిస్థితి ఉంది. ప్రధాని అపాయింట్మెంట్ను కూడా సీఎం కోరింది. ఇంకా టైం ఫిక్స్ కావాల్సి ఉంది. రేపు ఒకవేళ టైం ఫిక్స్ అయితే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. వారితో వరద నష్టానికి సంబంధించి తక్షణ సాయం రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కోరబోతున్నారు. ఇక ముఖ్యంగా పార్టీకి సంబంధించిన అంశాలు అయితే కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్నారు పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా సోనియా గాంధీని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపబోతున్నారు. దాంతోపాటు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ప్రస్తుతం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 6గురికి క్యాబినెట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే ఆలస్యం అవుతుంది. దాదాపు 10 నెలలు అయిపోతున్న ప్రభుత్వం ఏర్పడి ఇక ఈ 6 పోస్టులను భర్తీ చేయాలన్నది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే మొన్నటి వరకు పీసీసీ చీఫ్ ఎవరు అవుతారు అన్నది సామాజిక సమీకరణలను బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంత ఆచితూచిగా వ్యవహరించిన పరిస్థితులన్నీ పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. ఇప్పుడు పీసీసీ చీఫ్ కూడా మహేష్ గౌడ్ తేలిపోయిన నేపథ్యంలో ఇక క్యాబినెట్ విస్తరణకు సంబంధించి సామాజిక సమతుల్యత పాటించే విధంగా ఇప్పటికే చాలామంది ఆశావాహులు ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు డజన్ మందికి పైగా 6 బెర్తులకు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా గతంలో ఒకసారి క్యాబినెట్ అధిష్టానంతో చర్చించారు. మరోసారి రేపు చర్చించబోతున్నారు. మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ను తో ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీ చీఫ్ కొత్త బాధ్యతలు తీసుకోబోతున్న మహేష్ గౌడ్ కూడా ఇద్దరు కలవబోతున్నారు. వారితో క్యాబినెట్కి సంబంధించిన అంశాలు, విస్తరణకు సంబంధించిన అంశాలు కూడా చర్చించబోతున్నారు. దీంతోపాటు నామినేటెడ్ పోస్టులు ముఖ్యంగా కార్పొరేషన్లకు సంబంధించి మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటికి కూడా హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోబోతున్నారు. మొత్తానికి ఈ సాయంత్రం బయలుదేరి వెళ్ళబోతున్నారు. రేపు మొత్తం కూడా అటు ప్రభుత్వ పరంగా ప్రధాని అపాయింట్మెంట్ ఫిక్స్ అయితే ప్రధానితో పాటు కేంద్ర మంత్రులని సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించిన అంశాలు ముఖ్యంగా క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి పార్టీ హైకమాండ్ పెద్దలను కలిసి చర్చించబోతున్నారు. అంటే సీఎం ఎన్ని రోజులు ఢిల్లీలో ఉండబోతున్నారు? మరోవైపు ఎవరెవరి కేంద్ర పెద్దలతో అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది? ఎవరెవరు కేంద్ర మంత్రులను కలవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు? ఇప్పటివరకు అయితే పీఎంఓను అపాయింట్మెంట్ కోరారు. అదేవిధంగా అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరిన పరిస్థితి. అయితే ఇక మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. రేపు ముఖ్యంగా ఆర్థిక మంత్రి, అదేవిధంగా అమిత్ షా, అదేవిధంగా ప్రధానమంత్రి ఈ ముగ్గురిని కలిసే అవకాశం ఉందంటారు. ఒకవేళ దీంట్లో ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా అయితే కలిసే అవకాశం ఉందన్నది ప్రధానంగా కోరుతున్నారు. వారు ఇచ్చే టైంను బట్టి ఈ షెడ్యూల్ అన్నది ఫిక్స్ అవుతుంది. ప్రధానంగా అయితే రేపు హైకమాండ్ పెద్దలతోనే రేపు ఉదయం సోనియా గాంధీని కలవబోతున్నారు. ఇక ఖర్గే, వేణుగోపాల్ని ఇద్దరు కూడా కలవబోతున్నారు. మొత్తం చూసుకుంటే పీఎం అంటే పరిపాలనకు సంబంధించి ముఖ్యంగా వరద నష్టానికి సంబంధించి ఆర్థిక సాయాన్ని కోరేందుకైతే ఇంకా టైం ఫిక్స్ కావాల్సింది. షెడ్యూల్ ఫిక్స్ అయితే పీఎంను అమిత్ షాను కలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.